ప్రతి వేడుక మర్చిపోలేని కానుక, ప్రతిసారి జ్ఞాపకాల ఝరి, ప్రతి మగువ షాపింగ్ వేదిక మైసూర్ శారీ ఉద్యోగ్. నీకేం భయం లేదు, ధైర్యంగా మనూరు వెళ్ళిపోతావు నాతో పట్రా. కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపటప కింద పడిపోతాయి. ఆయన సంగతి నీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలీదు. అచ్చుబాటు రాలేదని రౌడీజాన్ని వదిలేశాను గానీ నా ఎడం చేత బాంబులు వేసినప్పుడు ఎన్నిసార్లు నా చేతుల్లో పెళ్లి తెలుసా? నువ్వు బాంబులు వేసేవాడివా? మరేంటనుకున్నావు? టైంకి బాంబు పేలేదు కాదు కానీ అయ్యే కనుక కరెక్ట్ టైం పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు. అవును, ఆయనకి ఏమైనా ఈక్నెస్ ఉన్నాయా? అతను చీట్ల పేక బాగా ఆడతాడని బామ్మ చెప్పింది. మరి ఇంకే దొరికిపోయాడు, ఫినిష్. చీట్ల బ్యాగ్ లో చిత్తు చేసి నిన్ను తీసుకెళ్తాను. కాకపోతే పాకాడటానికి పా చెప్పులే గాని జేబులో చిల్లి కావలేదు. పోను పని చేయమ్మా, సరదాగా 4 గదులకి ప్యాకెట్లో అతను పని చెప్తాను. ఇది గాజులేనా? అబ్బే గాజులు కాదు బాబు, సెంట్రల్ జైల్లో కేడీలు కేసే బేడీలు. ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు? తీసుకుని డబ్బులు కాకపోతే తీసుకొని చూడరాదా? ఇవి నీకు ఎక్కడవి? ఎక్కడవే? తాలూకా ఎస్ఐ పెళ్ళాన్ దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టేబుల్ తక్కువ రేటు కమ్మాడంట. వాడు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు. నెత్తి మీద ఇంటికి ఉండి కానీ ఆలోచన లేదు అసలు. తీసుకుని డబ్బులే. అవతల అర్జెంట్ గా ప్యాకెట్ ఆడాలి, ప్యాకెట్ ఇవ్వ. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ. తమరు నోటు కింద పడిపోయి తీసుకునే అలవాట్లేదు, నువ్వు ఉంచుకో. తమరిది బయటూరా? అవును అవును, ఈ ఊళ్ళో ప్యాకెట్ మొగోడే లేడా? భలేవారండి. అసలు మా ఊరు ప్యాకాడికి పెట్టింది పేరు. దయచేయండి. పద. ప్యాకెట్ లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు. ఇదిగో 100. సీటుకు 100? ఈ 100 ఏంటి? ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టయితే బస్తాలు బస్తాలు కట్టకట్టించుండేవాడిని. కూర్చో బాబు, ఆ డబ్బులని జేబులో సర్దుకోండి, పోతాయేమో. పిచ్చదవా, ఇది ఒక డబ్బా. ఈ మాత్రం డబ్బుతోటి మా మేనలుడు వెండి గోళీలు ఆడుకునేవాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట, పెద్ద పుడింగి. నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది గాని ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే తాకాటాడుండేవాడిని. మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దర్దల్లాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలను నేను వాడిని వదలను. వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను. ఇంకొకటి చేశానంటే 12 అయిపోతాయి. లెక్క సరిగ్గా ఉంటది. అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి, ఆ చూకి తెలిపిన వాడికి 10,000 రూపాయలు పంపిస్తాను. ఆ 10,000 ఇటు ఇవ్వండి. చూపిస్తావా? మీరే అమ్మా, మైక్ టైసన్ గురించి విన్నాను, జాకీ చాన్ గురించి విన్నాను కానమ్మా, ఈయనట కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు కాదమ్మా. టైం బ్యాడు. పాప, ఎందుకండి ఇతను ఇలా కొట్టారు? వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను. దాన్ని చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను. వద్దులే నాయన. అమ్మా, నీ గాజులు నువ్వు తీసుకున్న తల్లి, మన ఊరు నేను వెళ్ళిపోతాను. అన్నం తినకుండా వెళ్తావా? తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు? తినే వెళ్తాను. తొందరగా పనికి వెళ్ళాలి. ఆకలిస్తుంది, దండం పెట్టు. కాళ్ళు చేతులు కడుక్కుని భోంచేయండి. కాళ్ళ? నాకు చేతులు కడిగే అలవాటే లేదు, కాళ్ళు కడగాలంట. కాళ్ళు ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా. నీ సపోర్ట్ ఒకటి దానికి. నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగాలేమో ఒకసారి చెప్పండి. కాళ్ళు సరిగ్గా తడవలేదు. అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు. ఒకసారి నలమహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట. మీది చాలా మంచి కుటుంబం, అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను. చాలా లేక బావిలోకి వెళ్ళి దూకి రానా? ఆ నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్న.
నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం. అదొక కథలే. బామ్మ వాడి కంచం పెట్టి 2 ముద్రయండి. ఆ తెచ్చేదైతే పెద్ద కంచం తీసుకురమ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు, పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్టె వేసి వడ్డించండి. పంది పిల్ల దొర్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో ఏమిటిది? చేప. ఇది చేప. చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సలసలకాగే నూనెలో కరకరగల్లాడేటట్టు వేయించేదానివి. ఈరోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా. పాపం ఏమీ పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోచక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు, చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను నీ. ఎందుకురా ఆ పిల్లనట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. హే భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? ఆ. అయితే బాగా తిను. తిన్న తర్వాత నేనే చంపేస్తాను. వండిన కూర అంతా మీరే తినేశారు. తినక ముందు నన్ను ఎందుకు తిట్టాలి? ఆ తర్వాత మాకు కూడా మిగలకుండా కూర అంతా ఎందుకు తినాలి? కొట్టారంటే పొద్దుపోక ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చిపెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళేం తినాలి? ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? అమ్మాయి ఎలా ఉంది పానకాలు? అమ్మాయి గారికి అమ్మా సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఏమిట్రా వాడి ఉద్దేశం? అమ్మాయిని వదిలిపెట్టినట్టున్నాడా? అమ్మాయినే కాదు, అమ్మాయి కోసం ఎవరు తెలిసినా వదిలిపెట్టను. మర్యాదగా రాజీపడి నరసింహాన్ని పోలీసులు గొప్ప చెప్పకపోతే నిన్ను నరసింహాన్ని బండి కట్టేసి సిటీ దాకా దేకించి పోలీస్ స్టేషన్ లో ఇరికిస్తాను అని అన్నాడండి. ఆ తర్వాత అమ్మాయి సంగతి చూస్తానన్నాడు. ఏడ్చాడు. ఎంత ధైర్యం వాడికి! అమ్మాయిని వదిలిపెట్టకుండా దానికి ఏమైనా అన్యాయం జరిగిందో ఆ ఊరంతటిని శ్మశానం చేయిస్తాను. ఏమండి, అతనితో ఎందుకు వచ్చిన గొడవండి? మీ పంతాల వల్ల పౌరుషాల వల్ల పెళ్లి కావాల్సిన పిల్ల బ్రతికి అవుతుందో ఆలోచించారా? ఏంటండి ఇంకా ఆలోచిస్తారు? మీ మేనడికి ఏ ఉరి శిక్ష యావజ్జీవ శిక్ష వేరు కదా. ఒకవేళ జైలుకి వెళ్ళినా ఈ నెలలోనో వచ్చే నెలలోనో తిరిగి వస్తాడు. కానీ పరాయింట్లో ఉన్న ఆడపిల్ల ఏ కడుపుతోనో తిరిగి వచ్చిందంటే మీ పరువేం గాను. వదలండి, వదలండి, ఎక్కించాలి. నమస్కారం బాబు. రండి బాబు, రండి. మీలాంటి పెద్దలు మా ఇంటికి రావడం మా అదృష్టం. మర్యాదలు చాలు, మా అమ్మాయిని మాతో పంపించండి. శ్రావణ శుక్రవారం కదా బాబు, పూజ చేసుకుంటుంది. అమ్మా జానకి, జానకి, ఎవరు వచ్చారో చూడు. నన్ను క్షమించు. ఒక దుర్మార్గుని జైలు తోయించడానికి నేను దుర్మార్గుని కావాల్సి వచ్చింది. బాగున్నారా నాన్న? చల్లగా 100 ఏళ్ళు బ్రతికమ్మా. ఏమిటమ్మా? పద. పదమ్మా. నన్ను క్షమించండి నాన్న, నేను రాను.
జానకి నీకన్నా పిచ్చి పెట్టిందా? లేదు, జీవితం అంటే ఏమిటో ఇప్పుడే అర్థమైంది. పారాయి మగాడు బలవంతంగా నన్ను ఇక్కడికి తెచ్చి 10 రోజులు నన్ను ఇక్కడ ఉంచుకున్నాక మళ్ళీ మన ఊర్లో అడుగు పెడితే అందరూ నన్ను చూసి నవ్వరా? నా శీలాన్ని శంకించరా? ఎవరైనా శీలాన్ని శంకించేది ఊరి నడిగడ్డ మీద ఉరి తీస్తాను. అలా ఎంతమందిని ఉరి తీస్తావు నాన్న? ఇంత జరిగాక నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అలా చేసుకున్న నాతో సంతోషంగా కాపురం చేస్తారా? 10 రోజుల పరాయి మగాడితో పడుకుని వచ్చావని నా మొగుడు నిలదీసి అడిగితే నేను నిజంగా పడుకోలేదన్న సాక్ష్యం నువ్వు చెప్తావా? రాముడంతటి వాడే సీతను అనుమానించి అగ్ని ప్రవేశం చేయించాడా? ఆవిడ దేవత కాబట్టి మిగిలింది. నేను మనిషి నాన్న, బూడిదిగా మిగులుతాను. నీకెవరో రామాయణం నూరు పోశారే. ఎవరో కాదు నాన్న, నువ్వే. 5 ఏళ్ల వయసు నుంచి నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని సీతాదేవి గురించి, సతీ సావిత్రి గురించి, ప్రాణం కంటే శీలం గొప్పదని, డబ్బు కంటే పరువు గొప్పదని నువ్వే నూరిపోసావు నాన్న. ఓహో అలాగా. మరి తండ్రి మాట చవదాటని రాముని గురించి కూడా చెప్పానుగా, అది గుర్తులేదా? గుర్తుంది నాన్న. రాముణ్ణి కన్న దశరథుడి గురించి మాత్రమే కాదు, సీతను కన్న జనకుడి గురించి కూడా చెప్పావు. తను చక్రవర్తి అయ్యుండి కూడా అడవిలో ఉన్న సీతను ఏనాడూ పలకరించడానికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు నాన్న అని నేను నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్పావో గుర్తుందా? అమ్మా, ఆడది గడప దాటేది 2 సార్లు. ఒకటి పుట్టింటి నుంచి మెట్టినింటికి, రెండోది మెట్టినింటి నుంచి మట్టిలోకి. ఎందుకమ్మా ఈ వాదనలన్నీ? మండి వెళ్తారా? నేను రాను. అదృష్టమో దురదృష్టమో ఈ గడపలో అడుగు పెట్టాను. బయటకు అడుగు పెట్టడం అంటూ జరిగితే అది మట్టిలోకి. ఒసేయ్, మన ఆస్తులు నగలో కొట్టేయడానికి నీకెవరో చేతపడి చేయించారే. నేను జీవితాన్ని గురించి మాట్లాడుతుంటే మీరు ఆస్తుల గురించి, నగల గురించి మాట్లాడుతున్నారు. ఇదిగో నీ నగలు, ఆస్తులు నాకేమి వద్దా. ఈ ఇల్లు వదిలి రాను. ఏం చూసావే? 20 ఏళ్ళు కనీ పెంచిన మాకన్నా బలవంతంగా తెచ్చి 10 రోజులు దాచిన వాడే నీకు ఎక్కువయ్యాడా? పార్వతి, ఈ క్షణం నుంచి దానికి మనకేం సంబంధం లేదు. వెళ్దాం పద. ఏమండి కాస్త ఆగండి. ఏయ్, నన్ను టెన్షన్ పెట్టుకో. వెళ్ళి కనిచ్చి. అవునమ్మా, అమ్మా నాన్నల మనసు కష్టపెట్టుకు వెళ్ళు. ఆహా, ఆస్తి కోసం అందరూ కలిసి ఎన్ని నాటకాలు ఆడుతున్నారు. మర్యాదగా మాట్లాడు. నువ్వెంత, నీ ఆస్తులెంత? నీకు డబ్బుంటే ఉండొచ్చు కానీ పౌరుషాలు, పట్టుదలలో మాకు ఉన్నాయి. ఉంటే దాన్ని ఎప్పుడో బయటికి నెట్టేవాడివి. డబ్బు కోసం గడ్డి తినే రకం. పదవే. అసలు నీ మూలంగానే మేము ఎన్ని మాటలు పడ్డాం. మర్యాదగా ఇంట్లోంచి బయటికి వెళ్ళు. చావో బతుకు ఇక్కడే తెలిపోవాలి. ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను. నీ ముండి వేషాలు నా దగ్గర కాదు. చివరిసారిగా చెప్తున్నా, బయటికి వెళ్ళు. నీ వెళ్ళను. వెళ్ళకపోతే మెడబట్టి బయటికి గిట్టేస్తా. ఈ దేశంలో ఓ ఆడది ఏనాడైతే స్వతంత్రంగా ఇంత ముద్ద తిరగలుగుతుందో ఆనాడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు. ఓ పూట తిండి కోసం గాంధీ గారి గురించి, భారతదేశం గురించి ఎందుకు మాట్లాడతావురా? అది కాదండి, ఒక భారతీయ పేగు ఆకలికి మాడిపోకూడదు కదా అని మాట్లాడాను సార్. చాలే ఊరుకోండ్రా. అందరికీ న్యాయం చెప్పే రాంబాబు నీకు అన్యాయం చేయడు. రామ్మ, దాన్ని లోపల తీసుకొస్తున్నా. పాపం ఆ పిల్ల ఎక్కడికి పోద్దురా? ఏట్లో దుక్కు చస్తుంది. మనకెందుకు? నేను నిన్ను తీసుకొచ్చినందువల్ల నీ జీవితం పాడైపోయిందని ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను అనుమానిస్తారని మీ నాన్నతో చెప్పావే. నేను నిన్ను తీసుకొచ్చిన రోజైంది. ఏనాడైనా నేను ముట్టుకుంటానా? కనీసం తప్పుగా కన్నెత్తిన చూశానా? నువ్వు చెప్పవే బామ్మ. ఏమోరా, 24 గంటలు నేను మీ పక్క నుండి చూస్తున్నానా ఏంటి? అంతకంటే దారుణాలే చేసావు. చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంది. చూసావా బామ్మ, అతని మనసులో నన్ను చేసుకోవాలని లేకపోతే పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తాడా?
ఏ ఆడపిల్లనైనా రామ్మా బొమ్మ అని పిలిచే మనిషి నన్ను మాత్రం అటు రావే ఇటు రావే అని పిలిచాడా లేదా? దేనికి రమ్మన్నాడో తెలియదు గాని రావే పోవే అని మాత్రం అన్నాడు. నన్ను ఎత్తుకొచ్చిన రోజున నువ్వు పక్కన ఉండగానే ఆయన చేతనే నాకు అన్నం తినిపించాడా లేదా? తినిపించాడు. అది ఆకలితో ఎక్కడ మైకం వస్తుందోనని పసిబిడ్డకు తినిపించాను. అది తప్ప. మరి ఆ రోజు నీ వండి పెట్టిన చేపల కూర మొత్తం తినేసి దీన్ని కట్టుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడని ఒక రకంగా చూశాడా లేదా? చూశాడు. ఇప్పటికిప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని పట్టుకున్నట్టు నా చేయి పట్టుకుని బరబరబర లాక్కెళ్ళారే. ఎందుకు లాక్కెళ్ళినట్టు? ఇలా చేయాల్సిందంతా చేసేసి నేను నిన్ను తాకానా, నేను నిన్ను చూసానా అని అడుగుతున్నారు. ఇలా కన్ను పిల్ల మనసులో ఆశలు రేపేసి ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నారు. నాకు న్యాయం చెప్పేవాళ్ళు లేరా, అడిగేవాళ్ళు లేరా? ఎక్కువగా బాగా ఉంటే ఎత్తి కుదేస్తాం. ఎత్తడాలు కుదేడాలు పెళ్ళయ్యాక చూసుకుందాం. ముసల్దానా గొడవ పెద్దదయ్యేలా ఉంది. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు. వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసేయి. రాంబాబు, నేను జైలుకి వెళ్తే నా మరదల్ని వదిలిపెడతానని చెప్పి ఇప్పుడు దాని మెళ్ళో తాళి కట్టడానికి తయారయ్యావా? చూస్తారా దాన్ని చేసుకొని వాడలా బాగుపడతాడో, అదెలా సుఖపడుతుందో నేను చూస్తాను. ఏమిటి దాని పెళ్లికి వెళ్తా ఉంటావా? అవునండి, ఎంత కాదనుకున్నా అది ఇంటి పెద్ద కూతురు. దాని పెళ్లికి వెళ్ళకపోతే ఊళ్ళో నలుగురు ఏమనుకుంటారు? ఎవరేమనుకున్నా నాకు అనవసరమే. పెద్ద కూతురు కదా అని హరిచేతుల్లో అడుగులు వేస్తూ పెంచాను. దాని కళ్ళల్లో నీళ్లు తిరిగినా కళ్ళల్లో ముళ్ళు విరిగినా భరించలేక విలవలు అడిపోయాను. అలాంటిది నా పరువు ప్రతిష్టలను మంట కలిపిన రోజున అది నా కూతురు కాదనుకున్నాను. ఇప్పుడు నాకున్నదల్లా రెండో కూతురు ఒక్కతే. పెద్దది పెళ్లి కూతురు అయిన మరుక్షణం చచ్చేదాని కింద లెక్క. జ్యోతి, బయటంతా హడావుడిగా ఉంటే నువ్వు ఒక్కదానివే లోపల ఉండిపోయావే? లేదు బామ్మ, అరటిగల తీసుకెళ్దామని. నాకు తెలుసమ్మా నువ్వు పడే బాధ. ఎన్నాళ్ళ నుంచో నువ్వు రాంబాబు మీద మనసు పెంచుకుంటావు. కానీ ఆ భగవంతుడు అనుకోకుండా వాడికి జానకితో ముడిపెట్టాడు. అదంతే బామ్మ. బావ కోసం కన్న తండ్రిని వదులుకున్న అమ్మాయి ప్రేమ ముందు నా ప్రేమ ఎంత? ఎప్పుడూ గుళ్ళో ఉండే పూజారికి దేవుడు కనిపించడు, వరం ఇవ్వడు. ఎక్కడి నుంచో కేక వేసిన కొంతమందికి దేవుడు కనిపిస్తాడు. అలాగే బావను పొందే భాగ్యం నాకు లేదు బామ్మ. అన్ని పెళ్ళిళ్ళలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు. ఇక్కడేంటమ్మా పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు ఎదురు చూస్తుంది? అవునే చోద్యం. ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడ? బామ్మ, ప్రతిరోజు పేకాడుకుంటూ సోగ్గాడిలా సంతోషంగా ఉండేవాడిని. ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేయాలని ప్లాన్ చేస్తావు. పెద్దవాళ్ళు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోతు కొలుస్తాను మొక్కుందంట. ముక్కుందా? ప్రతిసారి ఏదో ఒక ముక్కుపుడి పేరుతో ఊళ్ళో ఉండే మేకపోతలన్నింటినీ ఇలాగే కోయించేసింది ముసలిది. ఇక కోయించడానికి మిగిలింది నువ్వే. పెళ్లి జరగాలి కానీ అదంత సేపా? నన్ను వదలండి రే, నన్ను వదిలిండ్రా, హ్యాపీగా పేకాడుకుంటాను. నన్ను వదలండి రే, వదిలిండ్రా నాకు వద్దురా రే, నాకు అది కష్టాలు రే, వద్దురా రే, వదిలిండ్రా. వదలండి రే. ఏంటి బాబా ఇంత ఆలస్యం? ఏమే అనుకున్నది సాధించాలని నీ కొళ్ళు పొగరుగా ఉందా? నిన్ను జనక చేసేస్తా. ఏమన్నా చెయ్యి రా బావా దగ్గరికి. నేను రాను. ఇలాగే మా ఊళ్ళో ఒకటి పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని దగ్గరకు రానికపోతే ఊరంతా పెళ్లి కొడుకి గాజులు పువ్వులు పంపారు. అయితే మీ ఊరెళ్ళి
ఆ పంపినోళ్ళ కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఏవే నాతో పెట్టుకోకు. అబ్బా నువ్వు అలా ఏమీ అంటుంటే అలాగే హత్తుకు పోవాలనిపిస్తుంది. అనిపిస్తుందా? తాకి చూడు ఏం చేస్తాను. ఏం చేస్తావ్? ఒంటి మీద చెయ్యేసి చూడు ఏం చేస్తాను. ఏసేదా? ఏయ్ రాంబాబు, ఒరే రాంబాబు, నా మురుగులు ఎవరో కాజేశారా? ఏంటి మావ నా వైపు చూస్తున్నావు? నేను కానీ కొట్టేశానా? నువ్వు కాకపోతే ఇంకెవరు కొట్టేస్తారాలుడు? నువ్వు నోరుమోయి. ఒరే బాబు, నా బంగారు మురుగులు ఎవరో కాజేశారా? బామ్మ బామ్మ అలాగే. అసలు ఏమైందంటే ఈ రోజు నీ తట్లో నిన్ను చూశాక నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయనుకో. ఎందుకురా, నేను బాగానే ఉన్నాగా. అదేనే ఆడ ఖైదీలకు బేడీలు వేసినట్టు అరిగిపోయిన ఆ మురుగులు వేసుకుని ఎంతకాలం తిరుగుతావు? అందుకే 2 తులాల బంగారం ఎక్కువేసి వాటిని పెద్దవి చేయమని టైలరింగ్ షాప్ దగ్గర ఇచ్చాను. ఓహో, టైలరింగ్ షాప్ లో మురుగులకు కూడా తొడుగులేసి కుట్టి పెద్దవి చేస్తారా అల్లుడు? మావా ప్రతి దాంట్లో నువ్వు వేలు పెట్టేవరకు నరికేస్తా. చాలే ఊరుకో. నీ ముద్రాష్ట్ర ప్యాకెట్ కోసం నా మురుగులు తీసుకెళ్ళి అమ్ముకుంటావంట. నీ తాతయ్య పోయాక మా పుట్టింటారు 7 కాసులు బంగారం పెట్టి చేయించారు ఆ మురుగులు. అవి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకున్నావు. నీ తల్ల పేలుపడా, నీ మొక్కను కందరగలుగుంటా. మామ ఇంకా తిట్టు, మురుగులు అమ్ముకుంటాడా? మురుగులు యారా, నా బాబుని తిడితే నీకు సంతోషంగా ఉంది కదా? ఈ నాలుక నక్కల బేక, నీ నోరు పడిపోను. గవిడి గేదల్లా ముఖం చూడరా. అవును బామ్మ. ఆటగాడి చచ్చినాడు. యారా, నీ పెళ్ళం నగలేమన్నా తీసుకెళ్ళి అమ్ముకున్నాడా నా బిడ్డ? నీ నోరు పడ, నీ సిరుసు పడ, నిన్ను వల్లకాట్లో పెట్ట, నీ దినం చెయ్యా. నీ పెళ్ళంతాడు పెట్టెక్కిన తెగ, ఈడమ్మ కడుపు మాడి మశానమై పాను. యారా అయ్యా, బాగా తిట్టానా? బాగా తిట్టేవే. అయ్యా, నీ కోసం చాపులు ఇప్పుడు వేయించి పెడతా, తొందరగా వచ్చే. నువ్వు పద బామ్మ. నీకేం భయం లేదు, ధైర్యంగా మనూరు వెళ్ళిపోతావు నాతో పట్రా. కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపటప కింద పడిపోతాయి. ఆయన సంగతి నీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలీదు. అచ్చుబాటు రాలేదని రౌడీ జాన్ని వదిలేశాను గానీ నా ఎడం చేత బాంబులు వేసినప్పుడు ఎన్నిసార్లు అయి నా చేతుల్లో పెళ్ళి తెలుసా? నువ్వు బాంబులేసేవాడివా? మరేంటనుకున్నావు? టైంకి బాంబు పేలేదు కాదు కానీ అయ్యే కనుక కరెక్ట్ టైం పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు. అవును, ఆయనకి ఏమైనా ఈక్నెస్ ఉన్నాయా? అతను చీట్ల పేక బాగా ఆడతాడని బామ్మ చెప్పింది. మరి ఇంకే దొరికిపోయాడు. ఫినిష్. చీట్ల బ్యాగ్ లో చిత్తు చేసి నిన్ను తీసుకెళ్తాను. కాకపోతే పాకాడటానికి పా చెప్పులే కానీ జేబులో చిల్లి కావలేదు. నువ్వు పని చేయమ్మా, సరదాగా 4 గదులకి ప్యాకెట్లో అతను పని చెప్తాను. ఇది గాజులేనా? అబ్బే గాజులు కాదు బాబు, సెంట్రల్ జైల్లో కేడీలు కేసే బేడీలు. ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు? తీసుకుని డబ్బులు కాకపోతే తీసుకొని చూడరాదా? ఇవి నీకు ఎక్కడవి? ఎక్కడవే? తాలూకా ఎస్ఐ పెళ్ళాన్ దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టేబుల్ తక్కువ రేటు కమ్మాడంట. వాడు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు. నెత్తి మీద ఇంటికి ఉండే కానీ ఆలోచన లేదు అసలు. తీసుకుని డబ్బులే. అవతల అర్జెంట్ కలిసి ప్యాకెట్ ఆడాలి. ప్యాకెట్ ఇవ్వ. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ. తమరు నోటు కింద పడిపోయి తీసుకునే అలవాట్లేదు. నువ్వు ఉంచుకో. తమరిది బయటూరా? అవును అవును, ఈ ఊళ్ళో ప్యాకెట్ మొగోడే లేడా? భలేవారండి. అసలు మా ఊరు ప్యాకాడికి పెట్టింది పేరు. దయచేయండి. పద. టీఠా టిటిటా ఠా 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 లా 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 డండ 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 డా డండ డండ డా డండ డండ సూపర్ ఐరన్ హ్యాండ్ తీసుకొచ్చాలే. డండ ప్యాకెట్ లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు. ఇదిగో 100. సీటుకు 100? ఈ 100 ఏంటి? ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టయితే బస్తాలు బస్తాలు కట్టగట్టించుండేవాడిని. కూర్చో. బాబు, ఆ డబ్బులని జేబులో సర్దుకోండి, పోతాయేమో. పిచ్చదవా, ఇది ఒక డబ్బా. ఈ మాత్రం డబ్బుతోటి మా మేనలుడు టుక్కు టుక్కు వెండి గోళీలు ఆడుకునేవాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది గాని ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే తాకాటాడుండేవాడిని. మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దర్దల్లాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలను వదలను.
నేను వాడిని వదలను వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను. ఇంకొకటి చేశానంటే 12 అయిపోతాయి. లెక్క సరిగ్గా ఉంటది. అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి, ఆ చూకి తెలిపిన వాడికి 10,000 రూపాయలు పంపిస్తాను. ఆ 10,000 ఇటు ఇవ్వండి. చూపిస్తావా? మీరే అమ్మా, మైక్ టైసన్ గురించి విన్నాను, జాకీ చాన్ గురించి విన్నాను కానమ్మా, ఈయనిట్ట కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు కాదమ్మా. టైం బ్యాడు. పాపం ఎందుకండి ఇతను ఇలా కొట్టారు? వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను, కానీ చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను. వద్దులే నాయన, అమ్మా నీ గాజులు నువ్వు తీసుకున్న తల్లి, మన ఊరు నేను వెళ్ళిపోతాను. ఏయ్, అన్నం తినకుండా పెడతావా? తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు, తినే వెళ్తాను. తొందరగా పనికి వెళ్ళాలి. ఆకలిస్తుంది, అన్నం పెట్టు. కాళ్ళు చేతులు కడుక్కుని భోంచేయండి. కాళ్ళ? నాకు చేతులు కడిగే అలవాటే లేదు, కాళ్ళు కడగాలంట. కాళ్ళు ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా. నీ సపోర్ట్ ఒకటి దానికి. నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగాలేమో ఒకసారి చెప్పండి. కాళ్ళు సరిగ్గా తడవలేదు. అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు. ఒకసారి నలమహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట. మీది చాలా మంచి కుటుంబం, అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను. చాలా లేక బావిలోకి వెళ్ళి దూకి రానా? నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్న. నువ్వు కాళ్ళు కడుక్కోకపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం. అదొక కథలే. బామ్మ, వాడి కంచం పెట్టి 2 ముద్రయండి. ఆ తెచ్చేదైతే పెద్ద కంచం తీసుకురమ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు, పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్టె వేసి వడ్డించండి. పంది పిల్ల దొర్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో ఏమిటిది? చేప. ఇది చేప. చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సలసలకాగే నూనెలో కరకరగల్లాడేటట్టు వేయించేదానివి. ఈరోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు.